హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క పెడగాజీ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇది ఫస్ట్ యూనిట్. మనకి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాము. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, డిఫరెంట్ సబ్జెక్ట్స్కి. ఓకే, సో ఇవాల్టి క్లాస్లో లాంగ్వేజ్ యాజ్ థింకింగ్ గురించి చూస్తున్నాము. లాస్ట్ క్లాస్లో నేచర్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చూసాము. ఓకే, చూడలేదంటే ఆ వీడియో చూడండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో కమింగ్ టు ద క్లాస్, హ్యూమన్ బీయింగ్ కమ్యూనికేట్ విత్ వన్ అనదర్ యూజింగ్ ఎ డాజ్లింగ్ అరే ఆఫ్ లాంగ్వేజెస్, ఈచ్ డిఫరింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇన్ ఇన్యూమరబుల్ వేస్. సో మనకు ఆల్రెడీ తెలుసు, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనుషుల్లో మనం ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాము, డిఫరెంట్ లాంగ్వేజెస్ తోటి. ఓకే, చాలా వేస్లో అవి డిఫరెంట్గా ఉంటాయి లాంగ్వేజెస్ అనేటివి. డూ ద లాంగ్వేజెస్ వి స్పీక్ షేప్ ద వే వి సీ ద వరల్డ్, ద వే వి థింక్ అండ్ ద వే వి లివ్ అవర్ లైఫ్స్. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు ఇక్కడ, మనం యూజ్ చేసే భాష ఏదైతే ఉందో, లాంగ్వేజ్ ఏదైతే ఉందో, మనం ఏంటో షేప్ చేస్తుందా, మనం ఎలా చూస్తామో, ఎలా థింక్ చేస్తామో, ఎలా బతుకుతున్నామో అనేది షేప్ చేస్తుందా అనేసి అడుగుతుంది. డూ పీపుల్ హూ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ థింక్ డిఫరెంట్లీ సింప్లీ బికాస్ దే స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ స్పీక్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు డిఫరెంట్ స్టైల్స్లో ఆలోచిస్తారా, వాళ్ళ ఆలోచన పద్ధతి డిఫరెంట్గా ఉంటుందా అనేసి అడుగుతున్నారు. డస్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ చేంజ్ ద వే యూ థింక్. కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం ద్వారా మీరు ఆలోచించే పద్ధతి అనేది మారుతుందా. డూ పాలిగాట్స్ థింక్ డిఫరెంట్లీ వెన్ స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో పాలిగాట్స్ అంటేనే డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ థింకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందా, ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అనేది క్వశ్చన్. ఓకే, సో ఏమంటున్నారు ఇక్కడ, సో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ వల్ల మన ఆలోచన మారుతుందా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఓకే, దీస్ క్వశ్చన్స్ టచ్ ఆన్ నియర్లీ ఆల్ ఆఫ్ ద మేజర్ కాంట్రవర్సీస్ ఇన్ ద స్టడీ ఆఫ్ మైండ్. సో స్టడీ ఆఫ్ మైండ్ ఈ కాన్సెప్ట్ మీద ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి చాలా వరకు ఇంపాక్ట్ అనేది వస్తుంది. దే హ్యావ్ ఎంగేజ్డ్ స్కోర్స్ ఆఫ్ ఫిలాసఫర్స్, ఆంథ్రోపాలజిస్ట్, లింగ్విస్టిక్స్ అండ్ సైకాలజిస్ట్, అండ్ దే హ్యావ్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్స్ ఫర్ పాలిటిక్స్, లా అండ్ రిలీజియన్. సో చాలా వాటి మీద ప్రభావం అనేది చూపిస్తుంది. ఫిలాసఫర్స్ కానివ్వండి, ఆంథ్రోపాలజిస్ట్ కానివ్వండి, లింగ్విస్టిక్స్ కానివ్వండి, సైకాలజిస్ట్ కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, లా కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి. Yet, despite nearly constant attention and debate, very little empirical work was done on these questions until recently. సో ఎవరు కూడా కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారనమాట జవాబు అనేది. చాలా లిటిల్ ఎంపరికల్ వర్క్ అనేది జరిగింది దీని మీద. ఫర్ ఎ లాంగ్ టైమ్ ద ఐడియా దట్ లాంగ్వేజ్ మైట్ షేప్ థాట్ వాస్ కన్సిడర్డ్ ఎట్ బెస్ట్ నాట్ టెస్టబుల్ అండ్ మోర్ ఆఫెన్ సింప్లీ రాంగ్. చాలా రోజుల వరకు కూడా ఓకే, మన థింకింగ్ వే అనేది లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉంది అనే థాట్ని ఎక్కువగా కన్సిడర్ చేయలేదు. ఓకే, రీసెర్చ్ డన్ బై లింగ్విస్టిక్స్ ఇన్ ద ల్యాబ్స్ ఎట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఎట్ ఎంఐటి హ్యాస్ హెల్ప్ రీఓపెన్ దిస్ క్వశ్చన్. సో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మరియు ఎంఐటీలో జరిగిన ఈ లింగ్విస్టిక్స్ రీసెర్చ్ ద్వారానే ఈ క్వశ్చన్స్ అనేటివి మళ్ళీ పైకి వచ్చాయన్నమాట. దే కలెక్టెడ్ డాటా అరౌండ్ ద వరల్డ్ ఫ్రమ్ చైనా, గ్రీస్, చిలే, ఇండోనేషియా, రష్యా అండ్ అబొరిజినల్ ఆస్ట్రేలియా. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డాటా అనేది కలెక్ట్ చేశారు. వాట్ దే లెర్న్డ్ ఈస్ దట్ పీపుల్ హూ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డూ ఇండీడ్ థింక్ డిఫరెంట్లీ అండ్ ఈవెన్ ఫ్లూక్స్ ఆఫ్ గ్రామర్ క్యాన్ ప్రొఫౌండ్లీ ఎఫెక్ట్ హౌ వీ సీ ద వరల్డ్. సో ఈ రీసెర్చ్ ద్వారా, ఈ డాటా ద్వారా ఏం చెప్పారు అని అంటే, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు. చిన్న ఈ గ్రామర్ డిఫరెన్సెస్ ఉన్నా సరే అది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేసి అన్నారు. లాంగ్వేజ్ ఈజ్ యునీక్ హ్యూమన్ గిఫ్ట్ సెంట్రల్ టు అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. సో మనిషికి ఒక యూనిక్ గిఫ్ట్ అనేది లాంగ్వేజే. మనల్ని యానిమల్స్ నుంచి డిఫరెంట్గా చేసేది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈస్ లాంగ్వేజ్. అప్రిషియేటింగ్ ఇట్స్ రోల్ ఇన్ కన్స్ట్రక్టింగ్ అవర్ మెంటల్ లైఫ్ బ్రింగ్స్ అస్ వన్ స్టెప్ క్లోజర్ టు అండర్స్టాండింగ్ ద వెరీ నేచర్ ఆఫ్ హ్యుమానిటీ. సో దాన్ని అప్రిషియేట్ చేయడం వల్ల ఈ మానవత్వానికి మనం ఒక వన్ స్టెప్ క్లోజర్గా వెళ్ళగలుగుతాము. ఓకే, సో అది ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ సింపుల్గా ఏమంటున్నారు, ఈ రీసెర్చర్స్ ద్వారా వాళ్ళు ఒక కొలీగ్కి వచ్చారు, ఒక కన్క్లూజన్ తీసుకొచ్చారు. వాట్ ఈస్ దట్, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు
ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చూద్దాము హ్యూమన్ లైఫ్లో. జాబ్ ప్రాస్పెక్ట్. ఎస్, జాబ్ పరంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎఫర్ట్స్ బెటర్ జాబ్ ప్రాస్పెక్ట్స్ త్రూ అవుట్ ద వరల్డ్. సో వరల్డ్లో ఎక్కువగా స్పీకింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు. ఎకనామిక్స్ పరంగా ఏ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ ద స్ప్రెడ్ ఆఫ్ కామర్స్ త్రూ అవుట్ ద వరల్డ్. సో మీకు ఆల్రెడీ తెలుసు కోఆపరేటివ్ వరల్డ్, ఎకనామిక్స్, కామర్స్. సో ఈ పరంగా కూడా ఇంగ్లీష్ అనేది యూజ్ అవ్వచ్చు. ట్రావెల్. మచ్ ట్రావెల్ అండ్ టూరిజం ఈజ్ క్యారీడ్ అవుట్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ ఇంగ్లీష్. సో కామన్ లాంగ్వేజ్ ట్రావెల్లో యూజ్ చేసేది కూడా ఎక్కువగా ఇంగ్లీషే. ఓకే. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. ఏ గ్రేట్ డీల్ ఆఫ్ అకాడమిక్ డిస్కోర్స్ అరౌండ్ ద వరల్డ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఇంగ్లీష్. సో అకాడమిక్ డిస్కోర్స్ అనేది మీరు వరల్డ్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇంగ్లీష్లోనే జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. పాపులర్ కల్చర్. ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ అట్లీస్ట్ ఇంగ్లీష్ ఈజ్ ఎ డామినేటింగ్ లాంగ్వేజ్ ఇన్ ద పాపులర్ కల్చర్. సో పాపులర్ కల్చర్లో ఎక్కువగా మీరు చూసుకున్నట్టయితే వెస్టర్న్ వరల్డ్లో ఇంగ్లీష్ అనేది డామినేటింగ్ లాంగ్వేజ్. ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మ్యూజిక్, ఫిలిం అండ్ లిటరేచర్. సో ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ఇంగ్లీష్ పాపులర్ కల్చర్ అనేది ఎక్కువగా ఉంది, మ్యూజిక్ పరంగా, ఫిలిం పరంగా, లిటరేచర్ పరంగా. ఓకే. ఇంకా చూసుకున్నట్టయితే ఇంటర్నెట్. ద డామినెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఆన్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్లో కూడా ఎక్కువగా నేర్చుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి వన్ ఆఫ్ ద డామినెన్స్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. కంప్యూటర్ అండ్ ఐటీ. ద డామినెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ద రీసెంట్ వెల్త్ క్రియేటింగ్ ఇండస్ట్రీస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఐటీ. సో రీసెంట్గా ఉన్న కంప్యూటర్ అండ్ ఐటీ వెల్త్ క్రియేటింగ్ ఇండస్ట్రీస్లో కూడా ఎక్కువగా ఇంగ్లీషే యూజ్ చేస్తున్నారు. రోమన్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఈజ్ బేస్డ్ ఆన్ రోమన్ ఆల్ఫాబెట్ విచ్ ఈస్ ఆల్రెడీ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఆల్ఫాబెట్ ఇన్ ద వరల్డ్. సో రోమన్ ఆల్ఫాబెట్ ఎక్కువగా యూజ్ చేస్తాము, అది మళ్ళీ ఇంగ్లీష్ అనేది కూడా దాని మీదే బేస్ అయి ఉంది. సో రోమన్ ఆల్ఫాబెట్ కూడా వన్ ఆఫ్ ద థింగ్. ఇంకోటి చూసుకున్నట్టయితే అఫీషియల్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ద అఫీషియల్ కమ్యూనికేషన్ ఇన్ ఒలింపిక్ స్పోర్ట్స్, ఎయిర్ ట్రాఫిక్ అండ్ మెరిటైమ్ కంట్రోల్. సో వీటిలో మనకి అఫీషియల్ కమ్యూనికేషన్ ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ యుఎన్. యునైటెడ్ నేషన్స్లో వన్ ఆఫ్ ద 6 అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ అలాంగ్ విత్ ఫ్రెంచ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 2 వర్కింగ్ లాంగ్వేజెస్. వర్కింగ్ లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. సో అఫీషియల్ లాంగ్వేజ్. తర్వాత సైంటిఫిక్ జర్నల్స్. ఆల్ ద వరల్డ్స్ మేజర్ సైంటిఫిక్ జర్నల్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్. మీరు చూసుకున్నట్టయితే సైంటిఫిక్ జర్నల్స్ దాదాపుగా ప్రపంచంలో ఇంగ్లీష్లోనే ఉంటాయి. పబ్లిషింగ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ ప్రీడామినెంట్ లాంగ్వేజ్ ఇన్ ద పబ్లిషింగ్ ఇండస్ట్రీ విచ్ అలౌస్ ఆథర్స్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ టు హ్యావ్ ఎ మచ్ బెటర్ ట్రాన్స్లేషన్ దెన్ దోస్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. సో పబ్లిషింగ్ ఇండస్ట్రీస్లో కూడా ఇంగ్లీష్ అనేది ప్రీడామినెంట్ లాంగ్వేజ్. ఓకే. ఆథర్స్కి ఇంగ్లీష్లో రాయడం కొంచెం బెటర్ ట్రాన్స్లేషన్కి ఆస్కారం ఉంటుందన్నమాట వేరే లాంగ్వేజెస్ కంటే. లింక్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ సర్వ్స్ యాజ్ ఎ లింక్ లాంగ్వేజ్ అమాంగ్ నేషన్స్ అండ్ విత్ ఇన్ ఇండియా అండ్ ప్రమోట్స్ ఎకనామిక్ అండ్ సోషల్ గ్రోత్. సో లింక్ లాంగ్వేజ్ లాగా కూడా పనిచేస్తుంది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. మీరు చూసుకున్నట్టయితే ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవుతుంది. సో ఎకనామిక్ పరంగా కానివ్వండి, సోషల్ గ్రోత్ పరంగా కానివ్వండి. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్ ఆఫర్స్ ఇన్యూమరబుల్ ఆపర్చునిటీస్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో అడ్వాన్స్మెంట్ కూడా ఇంగ్లీష్ అనేది డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేస్తుంది. లిటరేచర్ అండ్ నాలెడ్జ్. ఇంగ్లీష్ హ్యాస్ ఎ వెల్త్ ఆఫ్ లిటరేచర్ అండ్ నాలెడ్జ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ఇట్. సో ఇంగ్లీష్లో మనకి నాలెడ్జ్ అనేది ఉంది, అలాగే సాహిత్యం, లిటరేచర్ కూడా ఉంది. స్పిరిచువల్ హెరిటేజ్. ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ టు ప్రమోట్ ద స్పిరిచువల్ హెరిటేజ్ త్రూ అవుట్ ద గ్లోబ్. సో ఓవర్ ద వరల్డ్లో స్పిరిచువల్ హెరిటేజ్ని కూడా ప్రమోట్ చేసేది ఇంగ్లీష్. తర్వాత మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది మనకు తెలిసిందే. ఇంగ్లీష్ ఈజ్ ఎ మచ్ resorted medium of education and many schools in the world have English as a sole or additional medium of instruction. So medium of instruction మనకి ఎడ్యుకేషన్లో వస్తుంది. ఓకే. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనమాట. ఎక్కువగా మీరు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ సైడే వెళ్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ద ఇన్యూమరబుల్ ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్ ఉంటాయి కాబట్టి. ఓకే. సో అడిషనల్ మీడియం లాగానన్నా మీరు వరల్డ్ వైడ్లో చూసుకోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ హ్యూమన్ లైఫ్. సో ఇవాల్టి క్లాస్లో లాంగ్వేజెస్ థింకింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ హ్యూమన్ లైఫ్ గురించి చూసాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, లింక్ ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసమన్నా వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. బోనస్ వీడియోస్ మాత్రం ఎప్పుడైనా రావచ్చు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, learn and repeat. And thank you for watching. Bye bye.